అన్న మీ పేరే? నా పేరు నల్లిమల్లి వీరభద్రరావు అండి. వీరభద్రరావు గారు ఓటు ఉందా మీకు? వస్తుందండి. ఇక్కడే ఉందా? ఇక్కడ ఉందండి. ఎక్కడ? మన రాజనగరం నియోజకవర్గం చక్రవంద గ్రామం. రాజనగరంలోనే ఉంది. రాజనగరంలో ఈసారి ఎన్నికలు వచ్చేసాయి కదా మరి, 13 తారీఖున ఎన్నికలు. అవునండి. ప్రభుత్వాన్ని మారుద్దాం అనుకుంటున్నారా లేదా అదే ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారా? జగన్ వచ్చిన ప్రభుత్వం 3 నెలలు మార్చేద్దామని ప్రజలే ఓట్లు డిసైడ్ అయిపోయారండి. 151 నియోజకవర్గాలు ఎంత ఇచ్చాం, రావణాసురుడిని వచ్చాడా ఏంటి అన్నట్టుగా ఉంది ఇక్కడ మొత్తం. మార్చేస్తాక 3 సంవత్సరాల్లో మార్చేసినా 3 నెలలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3 నెలలుగా మార్చేద్దామని డిసైడ్ అయిపోయారు జనం. ఈ 5 సంవత్సరాల్లో 60 నెలలు ఓపు కట్టుకున్నారు. అలాగా ఒక పురుడు నీళ్ళు పోసుకున్న ఆవిడ 9 నెలలు ఎలాగైతే భరించిందో ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అలా భరించింది ఆంధ్ర. ఈసారి ఎంతమంది వచ్చినా కానీ 175 అంటున్నాడు. రాజానగరంలో ఇంత క్లారిటీ ఉంది. రాజానగరంలో ఎవరు పోటీ చేస్తున్నారు చెప్పండి? అంటే ఇక్కడ రాజనారాయణకి అయితే జగ్గంపూడికి ఫుల్ పవర్ ఉండేది. ఆ పవర్ అంతా పాపం అధికారాన్ని దుర్వినియోగం చేసి కొద్దిగా పార్టీ అయితే చాలా కొన ఊపిరితో కొట్టుకుంటుంది వైసీపీ పార్టీ. జనసేన పవన్ కళ్యాణ్ తర్వాత 2వ స్థానం అతి ఎక్కువ మెజార్టీతో నెగ్గే స్థానం ఇదే. అతిపెద్ద మెజార్టీ మామూలుగా ఉండదు. ఇంకా ఒకటి పవన్ కళ్యాణ్, తర్వాత ఇది రాజనగరం నియోజకవర్గం. అంటే పవన్ కళ్యాణ్ గారి రాజనగరం నియోజకవర్గాలని ఫస్ట్గా ప్రసరించారంటే ఎంత క్రేజ్ ఉన్నదో ఆయనకే తెలుసు. కానీ ఇది మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ మెజార్టీ చేస్తే మన నియోజకవర్గంలో 2,20,000 ఓట్లు ఉంటాయి. ఇంచుమించుగా 2 లక్షల ఓట్లు ఇక్కడ డైరెక్ట్గా పడిపోయామంట పవన్ కళ్యాణ్కి. ఆడు ఓటుకు 1,00,000 2 లక్షలు ఇచ్చినా కానీ 2 లక్షల ఓట్లు అంత డిఫరెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఉంది ఇక్కడ. ఈ రాజనగరం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు తెలియదు కానీ పిఠాపురం వెళ్ళింది. పిఠాపురం కన్నా రాజనగరం నియోజకవర్గం అయితే నెంబర్ 1 స్థానంలో ఉన్నమాట జరిగింది. అది కూడా అంటే బోరే అండి. బోరయ్య గారు మీకు ఓటు ఉందా? ఉందండి. రాజనగరంలోనే ఉందా? ఇక్కడండి జగదర్బంధనం అదే ఉందా? మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అదే అనుమానంగా ఉందండి. అనుమానం వద్దు, అనుమానం తీర్చేయండి. చెప్పే మాకు అనుమానం ఉండి మీకు అనుమానం ఉండి ఎందుకు చెప్పండి. ఎవరికి వేద్దాం అనుకుంటారు చెప్పండి. గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్కి వేద్దాం అనుకుంటున్నారా? భక్తులు పరాగిట్నగా. ఎలా? బలరామకృష్ణ గారు మీకు ఏమైనా తెలుసా? తెలిసండి, దగ్గర బంధువులండి. బంధువులే, అందుకే వేద్దాం అనుకుంటున్నారా? లేదు ప్రజలకు సేవ చేశారని? ప్రజలకు సేవ చేస్తాడని. అంతే బంధువు అని వేస్తున్నారా? అదండి.